చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 444 రూపాయలకి 2 బాయ్స్ టీ-షర్ట్స్, 777 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 444 రూపాయలకి 3 గర్ల్స్ లైక్రా స్కర్ట్స్, 777 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 2 మెన్స్ టీ-షర్ట్, 2 మెన్స్ షార్ట్స్, 999 రూపాయలకి 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకి 2 కాటన్ జీన్స్, 1999 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్ లెదర్ కార్గో పై ఫ్లాట్ 50% ఆఫ్. 299 రూపాయలకి కిడ్స్ ఫ్యాన్సీ చెప్పల్స్ లెదర్ షూస్, లేడీస్ చెప్పల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై 10% to 19% డిస్కౌంట్. 1 gram బెంటెక్స్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్యాన్సీ వాచెస్, గిఫ్ట్ ఆర్టికల్స్ పై అప్ టు 30% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి DTCP మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్
7680880033 and 9491723949. నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో గ్రామ స్థాయిల్లో నెలకొన్న భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు సమీపంలోని శనివారపేట గ్రామ సచివాలయం వద్ద బుధవారం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆ ప్రాంతానికి సంబంధించి భూపరమైన సమస్యలున్న వారి నుండి వినతులు స్వీకరించారు. స్వయంగా ఆయనే ప్రత్యేకంగా సమస్యలను సైతం నమోదు చేసుకున్నారు. సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అరాచక వైసీపీ ప్రభుత్వ పాలన కారణంగా గత 5 ఏళ్లలో రెవెన్యూ పరంగా అనేక సమస్యలు తిష్టవేశాయని ఆరోపించారు. అంతేకాకుండా అనేక అవకతవకలు చోటు చేసుకోవడంతో కూటమి ప్రభుత్వాధినేతలు వాటన్నిటిపైన ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాలు అందించే క్రమంలో మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో విలీనమైన 7 గ్రామ పంచాయతీల ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే సేవల్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వ లక్ష్యాలు సత్ఫలితాలను అందించే దిశగా సాగుతాయని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఈ సదస్సులో డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, ఏలూరు అర్బన్ తహసీల్దార్ జీవి శేషగిరి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ గునుపూడి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు, మాజీ కార్పొరేటర్ గోడవల్లి వాసు, మాజీ ఎంపీపీ అద్దంకి రాంబాబు, టీడీపీ నాయకులు కడియాల విజయలక్ష్మి, లంకా వెంకట రాజశేఖర్, లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. రైతుల దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర దరఖాస్తులు తెలియజేశారు. దాంట్లో భాగంగా విషయం కానీ ఉంటే కనుక మాకు అందజేస్తే కనుక వాళ్ళని పత్రికా సోదరులకి అందరూ కూడా, ఎందుకంటే నా దగ్గరికి అనేక మంది 22A పడినాయని అని చెప్పి మా ఆఫీస్కి కూడా రావడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో మరి సమస్యల మీద అప్పుడు వచ్చేవాళ్ళు కాదో ఏంటో తెలియదు, కానీ ఇవాళ ప్రభుత్వం మంది వచ్చిన తర్వాత రోజు సమస్యల మీద అనేక మంది, కొన్ని వేల మంది వస్తానే ఉన్నారు. ఒక్కరోజైనా ఆగుదాం ఆఫీస్ కంటే కుదరని పరిస్థితి అయింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి సమస్య పరిష్కరించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఏదైతే ఇందులో తప్పులు తడాకాగా కానీ అవకతవకలుగా పడినాయో అవన్నీ సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళు ఆల్రెడీ పంచాయతీ వాళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళని ఇప్పుడు 22A పెట్టారు. దానికి కూడా మొత్తం అన్ని కూడా సర్టిఫికెట్లు అన్ని ఇచ్చి కూడా అది కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు కూడా 7గురికి ఎవరైతే శనివారపేటలో కూడా డబ్బులు రాలేదని, ఈ 7గురికి పడలేదు డబ్బులు అని చెప్తున్నారు. లోగడ ఏదైతే వాళ్ళ కాలనీ నిమిత్తం డబ్బులు కట్టారని చెప్పి దీన్ని కూడా కూలంకషంగా మొన్న ఎవిడెన్స్ తీసుకురమ్మని చెప్పాను. వీళ్ళు అవి తీసుకొచ్చిన తర్వాత ఎవరికైతే డబ్బులు పడినాయి అనేది చూపిస్తారో వీళ్ళకి కూడా డబ్బులు వచ్చేటట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం వాళ్ళకి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. సమస్య తెలుసుకోవడానికే ప్రభుత్వం వచ్చిందంటే దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంటుంది. మీరు అక్కడికి ఇక్కడికి తిరగకోకుండా మీకు ఏదైతే గ్రామ సభల ద్వారా ఇక్కడ పెట్టారో దీంట్లో ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 6 నెలల క్రితం ప్రభుత్వాన్ని చేపట్టి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి అవ్వగానే 2వ సంతకం మీ భూమి మీ హక్కు అనే ఫైల్ మీద సైన్ చేసి, మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఎవరైతే రైతుల భూములు కానివ్వండి, పొలాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఎవరైతే వాళ్ళ హక్కుల్ని కోల్పోయారో, లేకపోతే అన్యాక్రాంతం అయిపోయిందో, లేకపోతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏమైనా డిస్ప్యూట్లో పడిపోయిందో, ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి కారణాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే దానం ఇచ్చారో అది రెవెన్యూ వాళ్ళు మన ఎండోమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసి
ఈ కేవలం ఈ ఒక్క నెంబర్ మాత్రమే ఎండోమెంట్కి దారాదత్తం చేయడం జరిగింది. మిగిలిన ఈ నెంబర్లో సబ్ డివిజన్ అయినటువంటి ఏ ఒక్క నెంబర్ కూడా ఎవరికి సంబంధం లేదు, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పేసి మరి ఎండోమెంట్ వాళ్ళు అట్లాగే రెవెన్యూ రికార్డు వాళ్ళు రిజిస్ట్రార్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సరిదిద్దుకోవడానికి ఇది మంచి వేదికగా మన ప్రీతమ ముఖ్యమంత్రి వారు ఆదేశించి ఉన్నారు. తహసీల్దార్ గారు చెప్పినట్టుగా 22A ఉన్నటువంటి భూముల యొక్క వివరాలు కానీ, అలాగే భూ ఆక్రమణ జరిగినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతూ మా యొక్క సమస్య పరిష్కారానికి కావాలని దరఖాస్తు చేసుకున్నటువంటి వాటి విషయంలో కానీ, అలాగే రీసర్వే జరిగి మిస్టేక్స్ చిన్న చిన్న తప్పులు జరిగినటువంటి వాటిల్లో కూడా ఈ యొక్క గ్రామ సభలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఇక్కడ మనం 11 ఎకరాలు మనం ల్యాండ్ సంబంధించి పట్టాలు ఇచ్చి ఉన్నాం. వాళ్ళందరూ కూడా హౌసెస్ కట్టుకుని ఉన్నారు. రైతులకు సంబంధించి మెయిన్ కాబట్టి రైతులు ఎవరైనా ఉంటే కనుక వారి సమస్యల్ని మాకు అందజేస్తే కనుక దాన్ని నిర్ణీత కాలంలో పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన శాసనసభ్యులు పటేల్ రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో మరి ఇటువంటి సదస్సులో ఎటువంటి కంప్లైంట్లు ఉన్నా కానీ ఏ అన్నా కానీ మీ గ్రామాల్లోనే పరిష్కరించాలని మన శాసనసభ్యులు మన రాధాకృష్ణ గారు చంటి గారు చెప్పడం జరిగింది. అగ్నిమాపక సేవల శాఖకు 15వ ఆర్థిక సంఘానికి చెందిన 253 కోట్లు మంజూరైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అదనపు డైరెక్టర్ జి శ్రీనివాసులు తెలిపారు. ఆయన భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ నాగరాజ్తో పాటు సహాయ అధికారి నాగబాబు ఇతర సిబ్బంది ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. వారి నుంచి గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం రికార్డుల పరిశీలన, భీమడోలు కేంద్రం ద్వారా అందుతున్న సేవలు, ఇతర అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి కేటాయించిన ప్రత్యేక వాహనం శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. భీమడోలు అగ్నిమాపక కేంద్ర పరిసరాల్లో వివిధ పరిశ్రమలు, వాగులు, కాలువలు, 2 జాతీయ రహదారులతో పాటు వివిధ రాష్ట్రీయ రహదారులు ఉన్న కారణంగా భీమడోలు కేంద్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాజాగా మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉందని తెలిపారు. వీటితో రాష్ట్ర వ్యాప్తంగా 17 అగ్నిమాపక నూతన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఇప్పటికే సేవలందిస్తున్న 35 అగ్నిమాపక కేంద్రాలను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు అదనంగా పలు అధునాతన పరికరాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి శిథిలమైన అగ్నిమాపక వాహనం స్థానంలో నూతన వాహనాన్ని అందజేయనున్నట్లు తెలియజేశారు. రానున్న కాలంలో ఈ తరహా ఇబ్బందులతో పాటు ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పుడు పెద్ద ఎత్తున జరిగే ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకు అగ్నిమాపక శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అన్నారు. దీనిలో భాగంగా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈరోజు భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా మనకు ఇక్కడ ఈ భీమడోలు అగ్నిమాపక కేంద్ర పరిధిలో వచ్చేటువంటి ఫైర్ కాల్స్ని అసెస్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు భీమడోలు అగ్నిమాపక కేంద్రానికి రేపు ఫ్యూచర్లో మనం ఎటువంటి ఎక్విప్మెంట్ మనం ప్రొవైడ్ చేయాలి అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కొత్త వాటర్ టెండర్ను కూడా మనకు రేపు ఫ్యూచర్లో ఇక్కడికి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఉండేటువంటి వాటర్ టెండర్ ప్లేస్లో కొత్త వాటర్ టెండరు, అదేవిధంగా హైడ్రాలిక్ ఎక్విప్మెంటు. సో దీంతోపాటు ఎక్కువగా నేషనల్ హైవేస్ కూడా ఈ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో పాస్ ఆన్ అవుతున్నాయి కాబట్టి హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ విక్టిమ్స్ను సేవ్ చేయడం కోసమని హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ఒక చిన్న మిస్ట్ వెహికల్లో ఫాస్ట్ రెస్పాండర్ వెహికల్ అని ఒకటి పెడుతూ రెస్క్యూ ఎక్విప్మెంట్ని కూడా దాంట్లో పెట్టేస్తూ ఇక్కడ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళకి స్టేషన్లో మనకు వాటర్ రెస్క్యూ కాల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఐఆర్పీ కూడా అంతకుముందు ఉన్నాయి, అవన్నీ కండెమినేషన్ అయిపోయింది. కొత్తవి కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. ప్రొక్యూర్ చేసినప్పుడు వీళ్ళకి ఇదే స్టేషన్లో మనం సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద మనకు 253 crores శాంక్షన్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75%, స్టేట్ గవర్నమెంట్ 25%. దీంతో మనము స్టేట్ మొత్తం పైన ఒక 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను, అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ది కూడా మా ఎస్ఓపి కూడా ఇచ్చేస్తూ, సో దీన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని అటువంటి అర్బన్ ఫ్లడింగ్ కానీ లేకపోతే లార్జ్ స్కేల్లో అటువంటి రెస్క్యూ
ఆపరేషన్స్ కానీ రీహాబిలిటేషన్ ఆపరేషన్స్ ఏవైనా కానీ మేము అన్నిటిలో తరఫీదు పొంది సో వెంటనే రెస్పాండ్ కావడానికి తగినటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది థ్యాంక్ యూ. గత 5 ఏళ్లలో 8,30,986 మంది ఏపీకి చెందిన రైతులకు శిక్షణ ఇచ్చామని, 2,000 నూతన వంగడాలను ఆవిష్కరించామని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రులు భగీరథ్ చౌదరి, రామ్నాథ్ ఠాకూర్ ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్సభలో బుధవారం అడిగిన ప్రశ్నలకు మంత్రులు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 5 ఏళ్లలో దేశంలోని రైతులకు నైపుణ్యాలను మెరుగుపరచడానికి అమలు చేస్తున్న పథకాలు, రైతులు ముఖ్యంగా మహిళలు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఎంత మొత్తం నిధులు ఖర్చు చేశారని పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ బదులిస్తూ అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ కేంద్ర ప్రాయోజిత పథకాన్ని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని, అత్యాధునిక సాంకేతికత పట్ల అవగాహన కల్పించడానికి ఏపీలో మొత్తం 26 జిల్లాలతో సహా దేశంలోని 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 739 జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్,
ఒకరికి 35 లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు పడమర వీధి LBC స్కూల్లో హైందవి సంస్థ సౌజన్యంతో 1000 మంది LBC విద్యార్థులతో భగవద్గీత శతశ్లోక పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా దుర్బల ప్రభాకర్ శర్మ హాజరయ్యారు. అలాగే శ్రీమతి ఈదర సరస్వతి, వెంకటరమణ ప్రసాద్, మానవతా సంస్థ విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు మరియు హైందవ సంస్థ శతశ్లోక పారాయణ గురువులు కొడాలి హిమబిందు మరియు సభ్యులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ప్రిన్సిపల్ ఓలేటి విజయ, ప్రముఖ జర్నలిస్ట్ శివశ్రీ, పాఠశాల సిబ్బంది, అధ్యాపక బృందం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే విద్యార్థులకు భగవద్గీత యొక్క ప్రాధాన్యతను వివరించారు.
పట్టుకోండి. వందే వందే భారత మాతరం అంబరధరం విష్ణు శశివర్ణం. సన్నవదనం దగ్గర కూడా కలిపి పెట్టుకోండి. ధ్యాయేతు మన విజ్ఞానము ప్రాచీన విజ్ఞానం, అది వేదాలలో ఋషులలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం విశ్వకల్యాణకరంగా వ్యాప్తి చేసుకున్నాము. అలా వ్యాప్తి చేసుకునేటువంటి ఆ విజ్ఞానానికి అంతటికీ కూడా మూలమైనటువంటి విజ్ఞానం భగవద్గీతలో సంగ్రహించబడింది. అలా సంగ్రహింపబడినటువంటి భగవద్గీత అన్ని విజ్ఞానాలకు మూలమైంది. కాబట్టే ఏ ఆధునిక విజ్ఞానం కానీ ఏ ప్రాచీన విజ్ఞానం కానీ భగవద్గీతకు విరుద్ధంగా ఏదీ చెప్పలేదు. అన్ని విజ్ఞానాలు భగవద్గీతతో మేళవించినప్పుడు అవన్నీ సమన్వితములు అవుతున్నాయి. భగవద్గీతతో సంబంధం లేకపోతే ఏ విజ్ఞానములు కూడా పరిపూర్ణములు కావు. కాబట్టి పృథివిలో ఉండేవాళ్ళు చాలామంది ఈ ప్రయత్నము చేస్తున్నారు. భౌతికులు అయిన వాళ్ళు కాకుండా పారమార్థికత్వంతో ఆలోచించేవాళ్ళు అన్ని భౌతిక కార్యక్రమాలకు పారమార్థిక కార్యక్రమాలకు కూడా మూల సూత్రాలు మార్గదర్శనాలు సంస్కృతంలో అదేవిధంగా భగవద్గీతలో ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా భగవద్గీతను చదివితే, ఆ భగవద్గీత కోసం సంస్కృతాన్ని నేర్చుకుంటే, ఆ భగవద్గీత కోసం మనము ఈ దేశాన్ని అంతా కూడా ఒక పరిశుద్ధంగా చెయ్యాలి అనుకుంటే భగవద్గీత ఒకటే. అందరికీ మార్గదర్శనం చేయడానికి భగవద్గీత ఒకటే మార్గం. కాబట్టి ఇలాంటి ఈ భగవద్గీతను ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరికీ కూడా బోధించడం చేస్తున్నారు. ఏ పాఠశాలలో అయితే భగవద్గీత పఠింపబడుతుందో నేర్పబడుతుందో అలాంటి పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్చాలి అనేటువంటి ఒక సంకల్పం ఇకపైన మనందరికి కూడా కలగాలి. ఇన్నాళ్ళు ఉపేక్షణ చేశాము. ఇలా ఉపేక్ష చేయడం వల్ల మన విజ్ఞానాన్ని మనం మర్చిపోయి పాశ్చాత్య విజ్ఞానమే గొప్పది అనేటువంటి భ్రమలో పడ్డాము. ఇది వదిలిపెట్టాలి. పాశ్చాత్య విద్య కాదు, మన విద్య అందరికీ అవసరమైంది. అధ్యాత్మ విద్యానాం అన్నారు. భారతదేశంలో ఉండే విద్య అధ్యాత్మ విద్య అంటే శారీరకమైన విద్య, అలాగే ఇతరమైనటువంటి విద్య. అలాంటి పవిత్రమైనటువంటి విద్య నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు లేదు. అలాంటి పవిత్రమైన జ్ఞానం భగవద్గీతలో ఉంటుంది. ఒక మతానికి, ఒక ధర్మానికి, ఒక కులానికి, ఒక ఆచారానికి, ఒక సంప్రదాయానికి కాకుండా అందరికీ కావలసిన పిల్లలకు, పెద్దలకు, యువకులకు, వృద్ధులకు అందరికీ అవసరమైన విజ్ఞానాన్ని కలిగింపచేసేది శ్రీమద్ భగవద్గీత. అలాంటి శ్రీమద్ భగవద్గీతను మనమంతా కూడా అధ్యయనం చేసి తద్వారా ప్రపంచానికి మార్గదర్శకులమవుదాము. అలాగే జగద్గురువు భారతదేశం కావాలి అంటే ప్రతి వ్యక్తి, భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా భగవద్గీతను అధ్యయనం చేయాలి. క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ క్లాప్ వాహన డ్రైవర్లు ఎమ్మెల్యే బడేటి చంటిని కలవగా వారి సమస్యలు సావధానంగా విన్న ఆయన పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బుధవారం వినతులు అందించేందుకు వచ్చిన వారితో కిటకిటలాడింది. నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతులు అందించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు ఆయనకు ఆహ్వాన పత్రికలు అందించారు. ఈ సందర్భంగా ఏలూరు పట్టణ తూర్పుకాపు విజ్ఞాన అభివృద్ధి సంఘం నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే బడేటి చంటిని కలుసుకున్నారు.
ఆయన దుస్సాలువతో సన్మానించారు. అలాగే పలువురు క్లాబ్ వెహికల్స్ డ్రైవర్లు ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ఆయన కమిషనర్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే ధైర్యంగా పనిచేస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా కలుసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, మారం అను, అక్కిశెట్టి చందు, తూర్పు కాపు సంఘ నేతలు బౌరోతు బాలాజీ, మజ్జి కాంతారావు, బంకా ప్రసాద్, లంకా రామ్మోహన్ రావు, అల్తి సాయి ప్రసాద్, యాగాటి లక్ష్మీనారాయణ, సరిది రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అది తీసుకున్నా చూద్దాం, లేకపోతే మీ ఆటోని మళ్ళీ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ మేము పెడతాము తీసుకున్నాను. మోసాలు ఏం జరగదు అంటే ఇది మటుకు డెఫినెట్గా మీకు ఇందులో ఏమి సంవత్సరం అవుతుంది సార్. ఇవాళే మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడితే పదకొండింటికి ఆఫీస్ దగ్గర ఎవరో ఒకరు పెట్టారు. ఉప్పు ఇదేం కాదు కదా మీకు నవంబర్ రండి, ఇద్దరు రండి సార్. కాంట్రాక్ట్ చేసి అందుకైనా ఒక మాట చేస్తే దాని గురించి సార్ ఉండదు, ఒక విడతగా 2 విడతలుగా వేస్తున్నారు. ఎమర్జెన్సీ ఉన్నాయని అవి కొట్టించాం. కొండలరావు పాలెం నుంచి శ్రీపర్రు, కోమటిలంక గ్రామస్తులు ఆందోళన ఏలూరు చేరుకుంది. అక్కడ సమాధానం చెప్పేవారు లేకపోవడంతో కనీసం ఎక్కడైనా న్యాయం జరుగుతుందని అక్కడ దీక్ష విరమించి స్థానిక కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం శ్రీపర్రు, కోమటిలంక గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వీరి ధర్నాకు ఏలూరు రూరల్ టీడీపీ నేతలు మద్దతుగా నిలిచారు. ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రు, కోమటిలంక గ్రామస్తులు గత 5 ఏళ్ల కాలంలో చేపల చెరువులకు సంబంధించిన లీజు డబ్బులు ఇవ్వాలంటూ శ్రీపర్రు గ్రామస్తులు గత కొన్ని రోజుల నుంచి పెదవేగి మండలం కొండలరావు పాలెంలోని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీపర్రు, కోమటిలంక గ్రామాలకు చెందిన తాము తవ్వుకున్న చెరువులను ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా తీసుకున్న చేపల చెరువు లీజుల డబ్బులు 5.5 కోట్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తమకు ఇవ్వాల్సిన లీజు మొత్తాన్ని ఇదివరకే ఇచ్చేశామని మాజీ ఎమ్మెల్యే అబద్ధాలు చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సైదు సత్యనారాయణ, నేతల రవి, నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. పేరు సై సత్యనారాయణ, కృష్ణా పశ్చిమ గోదావరి కొల్లేరు సంఘ అధ్యక్షుడిని. లోగడ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కోమటిలంక, శ్రీపర్రు సంబంధించిన భూములు సుమారుగా 500-600 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఆ గ్రామాలు డెవలప్మెంట్ ఆగిపోయింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంది కోమటిలంక. ఈ ప్రపంచానికి దూరంగా ఉందనే ఉద్దేశం మీద ఆనాడు అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయ్యా, మాకు మీ ఖాళీగా తింటాకు కూడా తిండి లేదు, మీకు అనేక బాధలు పడుతున్నామని అప్పుడు శాసనసభ్యులు చెప్పగా అప్పుడు 10,000కి ఇస్తానంటే 10,000 వద్దు, నాకు 25,000 రూపాయలు చొప్పున తీసుకుని చెప్పి ఆ రోజున సుమారుగా 3,50,00,000 రూపాయలు ఇట్టి 230 ఎకరాల చేపల చెరువులు
తవ్వడం జరిగింది. సుమారుగా 5 సంవత్సరాలు కూడా సుమారుగా 5,50,00,000 రూపాయలు ఈ లీజు మొత్తం కూడా అబ్బాయి చౌదరి గారు, కొట్టారు రామచంద్ర గారు తీసుకోవడం జరిగింది. అనేక సందర్భాల్లో గ్రామాల వారికి వెళ్ళి అడగడం జరిగింది. ఏనాడు కూడా సమాధానం చెప్పలా. కొంతమంది నాయకులు గత 4 రోజులు పెట్టి ఎవరు తీసుకున్నారు, ఎవరు ఈ లీజు ఇచ్చారని కొంతమంది కొల్లేరు నాయకులు, కొల్లేరు పెద్దలు టీవీలో మాట్లాడుతున్నారు. ఆ గ్రామాల దగ్గర తేల్చుకున్నాం కాబట్టి ఈ 5 కోట్లు దోచుకున్న సొమ్ముని తిరిగి ఈ గ్రామాలకు ఇవ్వాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మేము లీజు తీసుకున్న భూముల్ని మేము డబ్బులు పెట్టి మేము తవ్వితే మీరు వచ్చి దర్జాగా అనుభవించేసి మమ్మల్ని జైల్లో పెట్టించేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకోకుండా, పేద ప్రజలకు లీజు ఇవ్వకోకుండా మీ జోబులు పుట్టుకున్నారు. కానీ ఇది అప్పుడే మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని జైల్లో పెట్టారు. మమ్మల్ని కానీ మా నాయకుడు చంద్రబాబు ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కానీ ఆ టైంలో ఆయన అయితే 2 నెలలు పెట్టారు, నేనైతే 2-3 రోజులు ఉన్నాను. కానీ చాలా హింసించారు. మేము తవ్వుకున్న డబ్బులు, మేము తవ్వుకున్న చెరువుల్ని మాకిస్తాకేంటి, ఎవరితో పేరు ఏంటి, ఆ డబ్బులు పెట్టింది ఎవరో అనేది తెలుసుకుందాం గ్రామాల్లోనే. కనుక ఇదే ప్రక్రియ కొనసాగుతాం. ఇది సమాధానం చెప్పే వరకు ఇలాగే ఉంటాం. లీజులు ఇవ్వటం ఏంటి? చెరువులు ఆలయా? తవ్వింది ఎవరో, ఆ డబ్బులు ఎవరే? దానికి సమాధానం చెప్పుకోకుండా మా డబ్బులు మేము లీజులు ఇచ్చేసాం, మేము తీసేసుకున్నాం, అది కరెక్టేనా? అసలు మేము తవ్విన చెరువులకి మీరు లాక్కోవటం ఏంటి? ఇదేం సంస్కృతి? దీని మీద అడిగే హక్కు మాకు లేదా? దాని మీదే మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు లీజు కట్టాలి మాకు. దానికి తవ్విన ప్రతి రూపాయి ఎంతైతే ఖర్చుందో వడ్డీతో సహా కట్టే వరకు కూడా ఈ 15 గ్రామాలు, ఒక గ్రామం కాదు 15 గ్రామాలు ఉన్నాయి మా ఏలూరు రోడ్ల మండలం. 15 గ్రామాల ప్రజలు కూడా దీని మీద ఉద్యమం చేస్తాం. ఎప్పుడు ఇస్తానన్నావో డబ్బులు, ఎలా ఇస్తానన్నావో వాళ్ళకి చెప్పలేదా? చెప్పావు. చెప్పేం చేసావు? మాట తప్పావు కాబట్టే మేము ఈ రోజు నాడు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు డబ్బులు ఇచ్చే వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.